హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జరిగిన పరిస్థితులు, ముఖ్యంగా ఆగస్టు 12వ తేదీ జరిగిన పరిస్థితులు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకు ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటిమిట్ట, పులివెందుల 2 మండలాలకు సంబంధించి జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల కమిషన్ జరిపించింది. ఈ ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి ఎన్నికలు ఎలా జరిగాయి అనే దాని మీద మాట్లాడుకుంటూ, ఇందులో పోలీసుల పాత్ర ఏంటి దాని మీద ఒకసారి చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ప్రజలు పోలీసులను ఎందుకు వేడుకోవలసి వచ్చింది, చివరికి ఎందుకు ఎదురు తిరగవలసి వచ్చిందో ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఎంపీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరైనా ఇబ్బందులు గురిచేస్తూ ఉంటే వారి మీద చర్యలు తీసుకోవడం, వారిని న్యాయస్థానాల ముందు నిలబెట్టడం, తప్పులు చేసిన వారికి శిక్షలు పడేటట్టు చేయడం పోలీసుల బాధ్యత. అలాగే స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలను ఎన్నుకోవాలంటే ప్రజలు, అలాగే ఎన్నికలు నిర్వహించే ఎన్నికల కమిషన్ సారథ్యంలో పనిచేస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. పోలీసులు, ఎలక్షన్ కమిషన్ రెండు కలిసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. వాటిని ఎవరు కూడా తప్పుపట్టరు. అలా కాకుండా ప్రజలు వారి ఓట్లను వారు వేసుకోనీయకపోతే పోలీసులకు ప్రజలు అండగా నిలబడి స్వచ్ఛందంగా ప్రజలను పోలింగ్ బూతుల దగ్గర తీసుకొచ్చి ఓట్లు వేసే విధంగా ప్రజలకు పోలీసులు సహకరించాలి. సమాజంలో రుగ్మతలు ఏర్పడి దొంగతనాలు, దోపిడీలు, గంజాయిలు, రౌడీ మూకలు ఎక్కువైపోయి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని ఎవరైనా 3 సింహాల టోపీ నెత్తిన పెట్టుకున్న పోలీసులు అన్నవారు వారి అంతు చూడాలి. ప్రజలకు రక్షణగా నిలబడాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏం చేస్తున్నారు? 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పోలీసులు స్వచ్ఛందంగా పనిచేయడం మర్చిపోయారా? స్వచ్ఛందంగా పనిచేస్తున్నారా అంటే దీనికి మాత్రం ముఖ్యంగా పోలీసులే సమాధానం చెప్పాలి. ఏ రకంగా చూసినా కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల, ఒంటిమిట్ట జరిగిన ఆ తీరు చూస్తే పోలీసులు, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగితే టీడీపీ గూండాలు, రౌడీ మూకలు పోలీసుల సహాయంతో ఇష్టానురాజ్యంగా రెచ్చిపోయారు ఈ 2 మండలాల్లో. అసలు ప్రజలు ఓటు వేయడానికి పోలింగ్ బూతుల వద్దకు వస్తుంటే అక్కడ ఆశ్చర్యకరంగా పోలీసులే వెనక్కి పంపుతున్నారు. టీడీపీ గూండాలు రిగ్గింగులు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రజలు అనూహ్య రీతిలో నిరసన వ్యక్తం చేశారు పోలీసులు చేస్తున్న తీరును బట్టి. పులివెందుల మండలం కన్నంపల్లి ఓటర్లు, గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కన్నంపల్లి గ్రామస్తులు ఓటు వేయడానికి వెళ్తూ ఉంటే ఈ పోలీసులు అడ్డుకున్నారు. మమ్మల్ని ఆపకండయ్యా, మా ఓటు మమ్మల్ని వేసుకొని ఎండాయా అంటూ ఆ గ్రామస్తులైనటువంటి ప్రజలు పోలీసుల కాళ్ళు పట్టుకున్నారంటే ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం మొత్తం చర్చనీయాంశమైంది అని ఒక పెద్ద మనిషి, ఆ గ్రామ ప్రజలు కూడా పోలీసులు కాళ్ళు పట్టుకొని వేడుకున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి లేదు. అయినప్పటికీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో ఇక ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో వెనుదిరగవలసి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో బయటికి రావడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. ముఖ్యంగా ఇది ఈ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి, పోలీసులకు ఈ సంఘటన ఒక సిగ్గుచేటు. ప్రభుత్వానికా, పోలీసులకా, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్కా ఎవరిది తప్పు? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? స్వయం ప్రజాస్వామ్యంలో మన ఓటు మనల్ని వేసుకొనియండి అని చెప్పేసి పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా సినిమాలలో మనం చూస్తూ ఉంటాం ఇటువంటి సంఘటనలు. ఆ సంఘటనలు ఈరోజు లైవ్లో నిజ జీవితంలో చూడవలసి వచ్చిందంటే అత్యంత బాధాకరం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజల హక్కులు. ఆ హక్కును కాలరాస్తూ పులివెందులలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్రంతో పాటు దేశం ఒక్కసారి ఉలిక్కి పడేలాగా చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇంత నియంత పరిపాలన జరుగుతుందా అంటూ ముక్కున వేలేసుకున్నారు నేషనల్ మీడియా, భారతదేశంలోని
అందరూ కూడా. దేశంలో ఇప్పటికీ ఈవీఎం ట్యాంపరింగ్ వలన దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ మీద తీవ్ర విమర్శలు వస్తూ ఉండడంతో మరి ఎలక్షన్ కమిషన్ కనీస చర్యలైనా తీసుకుంటుందా అంటే అసలు ఎవరు భయపడుతున్నారు అంటూ దుష్ట సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు ఎన్నికల కమిషన్, పోలీసులు. పులివెందుల్లోని ప్రజలు ఓటు వేసుకోకుండా వేలాది మంది బయట ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చి గూండాలు, రౌడీలు అనేక గ్రామాల్లో స్వైర విహారం చేశారు. అంటే 10,600 ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లో ఇటువంటి సంఘటనలకు పాల్పడ్డారంటే ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చరిత్రలో నిలిచిపోయే మాయన మచ్చ. సినిమాలలో మనం చాలాసార్లు చూసి ఉంటాం, అనేక చోట్ల రిగ్గింగ్లు జరుగుతూ ఉంటాయి. కర్రలు, గొడ్డలు పట్టుకొని చాలామందిని బెదిరించి వాళ్ళే ఓట్లు వేసుకుంటూ ఉంటారు. ఇది ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా పులివెందుల్లో ఎలాగైనా మనం విజయం సాధించాలి అనే ఒక పట్టుదలతో ప్రభుత్వం ఈ సాంప్రదాయానికి తెరలేపింది. పులివెందుల ప్రజల ఆత్మాభిమానం చచ్చిపోతే వారు కూడా మారణాయుధాలతో బయటకు వచ్చి ఎదురు తిరిగితే అక్కడ ఏం జరుగుతుంది? ఎదురుదాడి జరిగితే ఇక అందులో జరిగేదేంటి? ఎంతమంది ఇబ్బందులకు గురవుతారు? లేకపోతే అదే పరిస్థితుల వలన కొంతమంది జైల్లోకి వెళ్ళడం, అలా కాకుండా అక్కడ వాళ్ళు జైళ్ళు కాదు ప్రజలు ఇక్కడ బానిసలుగా ప్రభుత్వాలకు బతకకూడదు అని అనేక మార్గాలలో కనుక మారి అనేక మార్గాలు ఎంచుకుంటే ఇక్కడ బాధపడేది, భయపడేది ఎవరు అని చెప్పేసి ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాల నాటి ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ పురుగొల్పింది ఎవరు? అధికార పార్టీ కదా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉంది. ఏది ఏమైనా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పేద, బడుగు, బలహీన వర్గాల మధ్యతరగతి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాల కంటే ఎక్కువ ఇస్తామంటూ హామీ ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. సంపద సృష్టిస్తాం, మీ భవిష్యత్తుకు మేము గ్యారంటీ, మీ పిల్లల భవిష్యత్తు కూడా మేము గ్యారంటీ అని చెప్పినటువంటి అధికార పార్టీ చెప్పి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రస్తుతం ఇవన్నీ మరిచిపోయి రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేశారు. 40 సంవత్సరాల టీడీపీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం ఆయనకి ఇది ఒక మాయన మచ్చలాగే ఉండిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అధికారం ఉంది కదా అని ప్రజలను బానిసలుగా చూస్తే అదే ప్రజలు ఎదురు తిరిగితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి. కొసమెరుపు ఏంటంటే జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేశాడు, లోకల్ బాడీ ఎలక్షన్లలో కనీసం అభ్యర్థులు కూడా లేకుండా చేశాడు అని అనేక సార్లు విమర్శలు చేసినటువంటి అప్పటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ప్రజల ముందు ఒక విధంగా దానిని ఆసరాగా చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఈరోజు ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ప్రజలను భయపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలి అనే ఉద్దేశంతో ఇటువంటి పరిస్థితులు పులివెందులలో కల్పించడం మాత్రం అత్యంత బాధాకరం అని చెప్పేసి మేధావులు, విశ్లేషకులు చెప్పుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం ఈరోజు అత్యంత ఘోరంగా జరిగాయి. ఇక్కడ ప్రజలు ఏ గ్రామంలోని ప్రజలు ఆ గ్రామంలో ఓటు వినియోగించుకోలేదు. ప్రజల ఓటును బయట వారు వేసేశారు రిగ్గింగ్లతో. బయట జిల్లాలు, బయట గ్రామాల నుంచి వచ్చిన వారు వేయడంతో ఇప్పుడు ఆ గ్రామాల ప్రజలు, ఆ మండల ప్రజలు చాలా దురదృష్టకరంగా ఇంత ఘోరంగా ఉంటుందా ఈ ప్రభుత్వం అంటూ బాధపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.